ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు చేసిన కామెంట్స్ ఇటీవల సోషల్ మీడియాలో ఎంత వైరల్గా మారిందో మనమైతే చూస్తూనే ఉన్నాం. అయితే ముఖ్యంగా జనసేన పార్టీ మీద కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారి పార్టీ మీద, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి మీద, ఇక్కడ అమిత్ షా గారి మీద, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డిని వీళ్ళని ఉద్దేశించి కొన్ని కామెంట్స్ అయితే చేయడం జరిగింది. ప్రముఖ ఛానల్లో ఒక ఇంటర్వ్యూలో అయితే కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. ఈ మధ్య కాలంలో ఆ కామెంట్స్ ఎంత వైరల్ గా మారిందో చూసాము. ఈవెన్ కేసులు పెట్టేంత వరకు కూడా వెళ్ళింది. ఇప్పుడు ఏపీలో చూసుకుంటే దాదాపు 3 చోట్ల కానివ్వండి, 4 చోట్ల కానివ్వండి, అతని మీద కేసులు, ఎఫ్ఐఆర్లు ఏ విధంగా అవుతున్నాయో మనం అయితే చూస్తూనే ఉన్నాం. నాగేశ్వర్ గారి మీద ఏ విధంగా కేసులు నమోదవుతూ ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడు ముఖ్యంగా ఏంటి అని అంటే కనుక జనసేన పార్టీ నుంచి కూడా అతనికి ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఏంటంటే అతను అంటే మాకు కూడా అభిమానం, చాలా అభిమానం, మేము ఎప్పటి నుండో చూస్తూ ఉన్నాము. అతను కూడా ప్రజల పట్ల ఎన్నో స్పీచ్లు అయితే ఇవ్వడం జరిగింది. అతను కూడా న్యాయంగానే మాట్లాడతారు. అతను ఏ ఉద్దేశపూర్వకంగా మాట్లాడారో తెలియదు, కానీ ఇవన్నీ వ్యాఖ్యలని వెనుకకు తీసుకున్నందుకు కూడా అని చెప్పేసి కూడా ఇలా ఒక రియాక్ట్ అయితే అవ్వడం జరిగింది. ఇంతటితో ఇక పులి స్టాప్ పెట్టాలి, జనసేన పార్టీ నుంచి కూడా ఎవరు కూడా స్పందించకూడదు, ఇంకా ఇక్కడికే ఆపేయాలి, ఎవరు కూడా ఇంకా దీని గురించి చర్చించకూడదు అని చెప్పేసి కూడా జనసేన పార్టీ నుంచి కూడా ఒక ట్వీట్ అయితే, అఫీషియల్ ట్వీట్ అయితే చేయడం జరిగింది. అదేవిధంగా కొన్ని ఇప్పుడు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే కనుక ఏ పార్టీలు అయితే ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా ప్రతి ఒక్క పార్టీ నుంచి ప్రతి ఒక్క లీడర్ అయితే దీనికి స్పందించడం జరుగుతుంది. ముఖ్యంగా వైఎస్ షర్మిల గారు కానివ్వండి, అదేవిధంగా వైఎస్ జగన్ గారు కానివ్వండి, ఇలా ప్రతి ఒక్కరు అయితే దీని మీద స్పందించడం అయితే జరుగుతుంది. జగన్ గారు చూసుకున్నట్టయితే కనుక అతను ప్రశ్నిస్తున్నాడు కాబట్టి, ఉన్నట్టు మాట్లాడుతున్నాడు కాబట్టి అతని మీద కేసులు పెడుతున్నారా, ఒక పర్సన్ ఇలా మాట్లాడితే కేసులు పెడతారా అంటూ అతను మాట్లాడడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ముఖ్యంగా ఇంకా కొందరు బీజేపీ నేతలు ఎవరైతే ఉంటారో, ప్రొఫెసర్ నాగేశ్వర్ అంటే ఎంతో గొప్ప చరిత్ర కలిగిన వ్యక్తి, అతను ఎన్నో స్పీచ్లు ఇవ్వడం జరిగింది, అతను ఎన్నో మాటలు మాట్లాడడం జరిగింది, ఎన్నో ఇంటర్వ్యూస్ ఇవ్వడం జరిగింది, గొప్ప 2 సార్లు ఎమ్మెల్సీగా గెలవడం జరిగింది. అతని పైన ఎలా కేసులు పెట్టాలనిపిస్తుంది, అతను ఏ ఉద్దేశపూర్వకంగా అన్నాడో ఫస్ట్ తెలుసుకోండి. అయినప్పటికీ ఏదేమైనప్పటికీ అతని వ్యాఖ్యల్ని వెనుకకు తీసుకోవడం జరిగింది, సారీ చెప్పడం జరిగింది, ఇలా నేను మాట్లాడడం తప్పే అని చెప్పడం కూడా జరిగింది, నా ఉద్దేశపూర్వకంగా మాట్లాడలేదు, నేను వేరే ఉద్దేశంతో నేను చెప్పడం జరిగింది అని చెప్పేసి కూడా నాగేశ్వర్ గారు చెప్పడం కూడా జరిగింది. అయినప్పటికీ ఇప్పటికీ కూడా కొందరు ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో, ఎవరైతే కొన్ని పార్టీల నుంచి ముఖ్యంగా కొందరు పొలిటికల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పటికీ అతని మీద ఫోకస్ చేయడం జరుగుతుంది, ఇప్పటికీ ఒత్తిడి చేయడం జరుగుతుంది, ఇప్పటికీ కేసులు కూడా పెట్టిన పరిస్థితి మనం కూడా చూస్తూ ఉన్నాము. ఇంకా అయినప్పటికీ ఆపట్లేదు. అతను కూడా ప్రముఖ ఛానళ్లలో ఇంటర్వ్యూస్ ఇవ్వడం కూడా జరుగుతుంది. అతను కూడా చెప్పడం కూడా జరుగుతుంది. అంటే నేను ఆ ఉద్దేశంతో అనలేదు, నేను వేరే ఉద్దేశంతో చెప్పడం అయితే జరిగింది. అలా నేను ఏదైతే ఫ్లోలో చెప్తానో, అంటే అతను కూడా మనం చూసుకున్నట్టయితే కనుక దాదాపు ఎన్నో సంవత్సరాల నుంచి అతని స్పీచెస్ చూసుకుంటూ, అతని ఇంటర్వ్యూస్ చూసుకుంటూ పెరిగిన వ్యక్తులం మనం కూడా. కాబట్టి అతను ఈవెన్ లీడర్ ఒక పొలిటికల్లో ఉన్నప్పుడైనా కానివ్వండి, అదేవిధంగా ఇప్పుడు ఒక ప్రొఫెసర్గా ఉన్నప్పుడు కూడా కానివ్వండి, ఎప్పుడు కూడా ఒక తప్పు ఉద్దేశంతో మాట్లాడినట్టు మనం అయితే ఎక్కడ కూడా చూడలేదు. ఇతను ఏదైనా మాట్లాడాడు అని అంటే కనుక దాని వెనకాల ఏదో ఒక రీజన్ ఉంటుంది. కానీ ఇతను ఇక్కడ ఎందుకు మాట్లాడారు, అసలు పేటిఎం బ్యాచ్ అని చెప్పేసి కూడా ఇలాంటివి కూడా కామెంట్స్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇతను డబ్బులు తీసుకున్నారు వైఎస్ఆర్సీపీ దగ్గర, అమ్ముడు పోయారు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. అతనికి అసలు అమ్ముడు పోయే అవసరం లేదు. ఎందుకు అని అంటే కనుక దాదాపు అతనికి ఎన్ని లక్షలు వస్తున్నాయి. ఒక ఇంటర్వ్యూలో అతనికి ఒక ఛానల్లో, అతనికి ఈవెన్ ఓన్ ఛానల్ కూడా ఉంది, దాని ద్వారా కూడా ఎంత సంపాదిస్తున్నారు అనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే. సో అతనికి బయట సంపాదించుకోవాలంటే చాలా ఉన్నాయి. బయట ఇక్కడ పేటిఎం బ్యాచ్ అతనికి 10,000కే అమ్ముడు పోతారు అని చెప్పేసి కూడా ఇలాంటివి మాట్లాడుతూ ఉన్నారు. అండ్ అదే విధంగా ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ జనసేన పార్టీ కూడా దీనికైతే రెస్పాండ్ అవ్వడం జరిగింది ఫైనల్ గా. అయినప్పటికీ ఇక్కడ చాలా మంది ఇంకా ఇతర పార్టీల నుంచి కానివ్వండి, కావాలని చెప్పేసి నాగేశ్వర్ గారి మీద కావాలని చెప్పేసి ఇలా పొలిటికల్ గా ఒత్తిడిగా అయితే చేసినట్లయితే మనకైతే కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ముఖ్యంగా కేసులు కూడా పెట్టే పరిస్థితి కూడా మనం కనిపిస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ నాగేశ్వర్ గారు అయితే ఏదైతే వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యల్ని వెనుకకు తీసుకోవడం జరిగింది. ఇప్పటికీ కూడా అదే చెప్తున్నాడు, నాకు జనసేన అన్న చాలా అభిమానమే, ఈవెన్ నేను వైఎస్ఆర్సీపీకి చాలా సపోర్ట్ చేశామని చెప్పేసి చెప్తూ ఉన్నారు. కానీ నేను ఇప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీ ఏదైనా తప్పు చేస్తే ఏ ఇంటర్వ్యూలోనైనా కానీ నేను ప్రశ్నిస్తాను. ఈవెన్ ఎప్పుడైతే వైఎస్ జగన్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారో, నా తండ్రిని చంపింది వీళ్ళే, ఈ పార్టీ వాళ్ళే అని చెప్పేసి ఎప్పుడైతే అతను వ్యాఖ్యలు చేశారో అప్పుడు కూడా నేను చాలా ఇంటర్వ్యూస్లలో చెప్పాను, నువ్వు మాట్లాడేది 100% కరెక్ట్ కాదు, ఇది రాంగ్, ఇది మార్చుకోవాలి అని చెప్పేసి కూడా నేను మాట్లాడడం జరిగింది. అయినప్పటికీ నన్ను ఇంకా ఎలా వైఎస్ఆర్సీపీ పేటిఎం బ్యాచ్ అని చెప్పేసి అంటూ ఉంటారని చెప్పేసి కూడా నాగేశ్వర్ గారు అతను కూడా రెస్పాండ్ అవ్వడం జరుగుతూ ఉంది. ఏదేమైనప్పటికీ అతను కూడా
దాన్ని ఏదైతే వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యలను అయితే వెనుకకు తీసుకోవడం జరిగింది. ఫైనల్ గా మొత్తానికైతే ఇక్కడ జనసేన పార్టీ కూడా రెస్పాండ్ అవ్వడం జరిగింది. జనసేన పార్టీ కూడా ఇంకా వదిలేయాలి అని చెప్పేసి కూడా ఏదైతే పార్టీస్ ఉన్నాయో, ఏదైతే ఇప్పుడు ఎవరైతే వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారో, ఎవరైతే దీన్ని ఇంకా ఎక్కువ లాగుతూ ఉన్నారో, ఇంకా దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పేసి కూడా జనసేన పార్టీ నుంచి కూడా చెప్పడం అయితే జరుగుతుంది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అఫీషియల్ పేజెస్ నుంచి కూడా ట్వీట్ అయితే చేయడం జరుగుతూ ఉంది.